దిస్ ఇస్ ఫస్ట్ టైం నేను ఇలా కవిత్వం చదవడానికి ముందరికి వచ్చాను మీ ముందరికి. నాకు కొద్దిగా మా కార్డియాలజీ కేస్ ప్రజెంటేషన్స్ గుర్తుకొస్తున్నాయి. ఇట్లాగే 10 మంది కార్డియాలజిస్ట్ కూర్చుంటారు, నేను ట్రీట్మెంట్ చేయడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ దాంట్లో కేస్ ప్రజెంటేషన్ ఉంటుంది, 10 మంది కలిసి ర్యాగింగ్ చేస్తారనమాట. అట్లాంటిది ఏదో ఇక్కడ ఉంటుంది అనుకున్నాను. బట్ ఇట్ ఈస్ సో పీస్ఫుల్ అండ్ హ్యాపీగా ఉంది. అయితే నేను కిరణ్ అనే క్షమించాలి, ఆయన చాలా షార్ట్ పోయమ్స్ సెలెక్ట్ చేసుకోమన్నారు. బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను డైరెక్ట్గా దీంట్లో కలిపోతున్నాను. అయితే ఒకటే విషయం చెప్పాల్సింది ఏంటంటే, నేను చాలా షార్ట్ పీరియడ్ నుంచే రాస్తున్నానండి. నవంబర్ నుంచి సీరియస్గా తీసుకొని రాస్తున్నాను. అంతకుముందు అడపదడప రాశాను తప్ప ఎప్పుడు సీరియస్ తీసుకోలేదు. ఆ సీరియస్నెస్ రావడానికి కారణం నేను కవి సంఘంలో ఎంటర్ కావడం. నవంబర్లో ఎంటర్ అయ్యాను. అక్కడ చూసిన తర్వాత ఫస్ట్ నేను కొంతమంది మిత్రులు, అంటే ఇంతకుముందు కొద్ది కవిత్వం సాహిత్యపరంగా ఉన్నవాళ్ళం, ఇంటర్వ్యూ వీళ్ళు ఏం రాస్తున్నారు ఒక్క ముక్క అర్థం కావట్లేదు అనుకునేవాళ్ళం. అంటే ఏమీ అర్థమయ్యేది కాదు. మేము రాసే తీరు వేరే ఉంది, వీళ్ళ తీరు వేరే ఉండింది. ఏంటో ఇది అనుకున్నాం. తర్వాత భూమధ్యరేఖ మన సార్ కాశీరాజ్ గారి దానికి వచ్చినప్పుడు కూడా ఇంకా అదే కన్ఫ్యూజన్లో ఉన్నాము. తర్వాత అసలు కవిత్వం అంటే ఏంటిది అనేది ఇక్కడ ఈ వేదిక మీద నేను నేర్చుకున్నాను. దానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఏదైనా ఒక అట్మాస్ఫియర్ ఉంటేనే మనం ఒక ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అవుతాం. నేను కార్డియాలజిస్ట్గా ఉన్నానంటే మాకు పొద్దు నుంచి సాయంత్రం వరకు 24 గంటలు ఇదే తోమడం ఉంటుంది. కాబట్టి ఆ అట్మాస్ఫియర్లో నేను ఏదైనా నేర్చుకోగలుగుతాను. అలాగే ఈ కవి సంఘం అనేది నాకు ఒక మంచి అట్మాస్ఫియర్. రోజు 10 కవితలు మినిమం చదవాలని నేను నియమం పెట్టుకుంటాను. పొద్దున్న లేగానే ఒక 10 కవితలు చదివిస్తాను ఎవరన్నా కానీ. ప్లస్ దానికి ఒక స్పందన, ఒక కామెంట్ పెట్టడం, లైక్ చేయడం, ఏదో దానివల్ల ఏమవుతుందంటే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ కావడం అనేది నాలో నేను పెంపొందించుకున్న ఒక క్రమశిక్షణ. అదొక్కటి చెప్పడానికి కారణం ఏంటంటే, కేవలం ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. ఇలాంటి ఒక వేదిక మీద నాలాంటి ఎంత విధమైనా కూడా గొప్పగా తయారవుతాడు అనేది నేను చెప్పదలుచుకుంటున్నాను. మొన్న ఈక్వాలిటీ కండెమ్డ్ అని చెప్పేసి రాశాను నేను మహిళా దినోత్సవం రోజు. అది చదివిస్తున్నాను. వాళ్ళు అంటారు, ఎవరెస్ట్ శిఖరం అధిరోహించినందుకు నేను వాళ్లతో సమానమని. వాళ్ళంటారు, ఎవరెస్ట్ శిఖరం అధిరోహించినందుకు నేను వాళ్లతో సమానమని. కానీ వాళ్లకు తెలియదు, శిఖరం ఎక్కేటప్పుడు వీపు మీద మోసిన బ్యాగులో శానిటరీ ప్యాడ్స్ కూడా ఉంటాయని. వాళ్ళంటారు, యుద్ధంలో శత్రువుతో పోరాడినందుకు నేను వాళ్లతో సమానమని. కానీ వాళ్లకు తెలియదు, బుల్లెట్ తగిలిన గాయం నుంచి మాత్రమే రక్తస్రావం జరగలేదని. బుల్లెట్ తగిలిన గాయం నుంచి మాత్రమే రక్తస్రావం జరగలేదని. ఇది ఆడవాళ్ళకు సంబంధించిన విషయం. వాళ్ళంటారు, చదువుల్లో ర్యాంకులు సాధించినందుకు నేను వాళ్లతో సమానమని. చదువుల్లో ర్యాంకులు సాధించినందుకు నేను వాళ్లతో సమానమని. కానీ వాళ్లకు తెలియదు, చదివించడంలో వివక్షత చూసినప్పుడల్లా చీకటిలో మౌనంగా కన్నీరొలికేదని. వాళ్ళంటారు, బస్సులు విమానాలు నడుపుతున్నందుకు నేను వాళ్లతో సమానమని. బస్సులు విమానాలు నడుపుతున్నందుకు నేను వాళ్లతో సమానమని. కానీ వాళ్లకు తెలియదు, డ్యూటీలో చంటి పిల్లలు గుర్తొచ్చినప్పుడల్లా స్తనాలు 2 బరువెక్కుతాయని. వాళ్ళంటారు, ఉద్యోగాల్లో క్రీడల్లో ముందున్నందుకు నేను వాళ్లతో సమానమని. కానీ వాళ్లకు తెలియదు, బయటి వారి చూపుల అవమానాలకి భర్తగారి అనుమానాలేమీ తీసిపోవని. బయటవారి చూపుల అవమానాలకి భర్తగారి అనుమానాలేమీ తీసిపోవని. వాళ్ళంటారు, మనసుకు నచ్చిన వాడినే చేసుకున్నందుకు నేను వాళ్లతో సమానమని. కానీ వాళ్లకు తెలియదు, పదోసారి ప్రదర్శన గొర్రెగా నిలబడడానికి ఫోటోషాప్ చేసిన చిత్తరువే కారణమయ్యిందని. వాళ్ళంటారు, ప్రేమనే దాన్ని వ్యక్తపరుస్తున్నందుకు నేను వాళ్లతో సమానమని. కానీ వాళ్లకు తెలియదు, యాసిడ్లో కాలిన చర్మపు తొడుగుల కింద జీవోత్సవం కూడా బతికొండొచ్చని. వాళ్ళంటారు, సైన్స్ చదివిన మోడర్న్ హ్యూమన్ అయినందుకు నేను వాళ్లతో సమానమని. కానీ వాళ్లకు తెలియదు, ముట్టినవన్నీ పసుపు నీళ్లలో కడుగుతున్నప్పుడు అనామకంగా నా కళ్ళు నేలని చూస్తుంటాయని. కానీ సగ భూభాగంలో నాతో పాటు సహజీవనం చేసే ఓ మగవాడా, సగ భూభాగంలో నాతో పాటు సహజీవనం చేసే ఓ మగవాడా, నెల నెలా నా కడుపులో గుండ్రాళ్లలా పేగులు పరిగెత్తుతున్నప్పుడు, నెల నెలా నా కడుపులో గుండాలలా పేగులు పరిగెత్తుతున్నప్పుడు, పూజలకు కార్యాలకు ప్రిమోల్టన్ మాత్రలు ముందుగానే మింగినప్పుడు, ఓసీ పిల్స్ తెరల మాటున శరీరాన్ని ఒక మోత మోగించినప్పుడు, అద్దంలోని ప్రతిబింబం
బలవంతపు అబార్షంతో కడుపులో ముక్కలైనప్పుడు, 10 తలల రావణుడు నిర్భయంగా 20 చేతులై నన్ను చిదిమేసినప్పుడు, ఇల్లనే రంగస్థలం మీద 10 పాత్రల్ని స్వకాయ ప్రవేశం చేసుకున్నప్పుడు, నవమాసాలు కనిపించని నా కాళ్ళని 2 చిట్టు చేతులు తాకుతున్నప్పుడు, 1000 కత్తులు పొత్తిళ్లలో గుచ్చినట్టుండే పొరిటి నొప్పిని చేతి పిడికిలిలో బంధించినప్పుడు, ముర్రుపాలు పంచుతున్న సమయాన మురిపాల కోసం ఒకడు కాచుకున్నప్పుడు, అదిగో సరిగ్గా అప్పుడు స్త్రీత్వం నా ఒంటి నిండా పొలుముకున్నప్పుడు, ఆ గర్వం మనసు నిండా పొంగుతున్నప్పుడు, తల పైకెత్తి నీ గల్లా పట్టుకొని అడగాలని ఉంటుంది, నేను నీతో ఎట్టా సమానం రా అని. ఇది ఫస్ట్ టైం నేను ఇలా కవిత్వ వేదిక మీద చదవడం, కొద్దిగా వణికి ఉంటే క్షమించండి. ఇంకొకటే కవిత వినిపిస్తాను. ఇది కూడా ఒక నేపథ్యం ఉంది కాబట్టి సమయాభావం వల్ల ఇది ఒకటే చెప్పదలుచుకున్నాను. ఫస్ట్లో నేను కవి సంఘంలో వచ్చినప్పుడు కొన్ని వాదనలు ఇలాంటివి కొన్ని బలంగా వినిపించినప్పుడు నేను కూడా అన్నయ్య చెప్పినట్టు ఏమీ ఆలోచించకుండా అవతల వాళ్ళు ఏమవుతారో ఏమనుకుంటారో అనే ఫీలింగ్ కూడా ఏం లేకుండా నేను ఒక కవిత రాయడం జరిగింది. జరిగిన తర్వాత వాస్తవ అవాస్తవాలను మొత్తం మనం పరికించుకున్నప్పుడు నేను ఒక తప్పు చేశాను అని ఒక సెల్ఫ్ దీంట్లోకి నేను వెళ్ళిపోయాను. దాన్ని రిగ్రెటెడ్ హార్ట్స్ అని ఒక కవిత రాశాను. చూసావా నేస్తం, సమాజాన్ని నీ ఒక వైపు నేనొక వైపు నిలబడి చిలికితే ఎంతటి విషం ఒలికిందో. చూసావా నేస్తం, సమాజాన్ని నీ ఒక వైపు నేనొక వైపు నిలబడి చిలికితే ఎంతటి విషం ఒలికిందో. యుగాల కొక్కాలకి గంటల గడియారాలు వేలాడ తీసుకొని నోళ్ల చివర పళ్ళు వేళ్ల చివర గోళ్ళు ఎంతగా పదును చేసుకున్నాం, అంటే జంతువులు అవుతున్నాం. నోళ్ల చివర పళ్ళు వేళ్ల చివర గోళ్ళు ఎంతగా పదును చేసుకున్నాం. ముఖస్థుతి కోసం ముఖంగా మిగిలిన అస్థి పంజరాలం, చచ్చిపోయిన దేహంలో బిగిసిన పిడికిలిని విప్లవం అనుకున్నాం. ముఖస్థుతి కోసం ముఖంగా మిగిలిన అస్థి పంజరాలం, చచ్చిపోయిన దేహంలో బిగిసిన పిడికిలిని విప్లవం అనుకున్నాం. చిన్న మెదడు మొదళ్ల నుండి చితికినా చితిమంటల్లో బ్రహ్మరంధ్రం పగిలినా అహం బ్రహ్మమని అహరహం అరిచినాం. మానవత్వపు మేడ కింద అడ్డొచ్చిన ప్రతి మెడకి కత్తులు పెట్టాం. తెలుసు కదా, అమీబా పరిమాణమే ప్రమాణం మన దాకా సాగిన పరిణామానికి. హైడ్రోజన్ పరమాణువే పరమార్థం మనం పారించబోయే ప్రళయానికి. కాలపు కొండల నుండి దూకే చరిత్ర ఈనాటి వరకు ఒక్క మనిషిగానైనా పుట్టలేకపోయింది. సముద్ర బాల్కనీ ముక్కల్లో కరడుగట్టిన రక్తం సరిహద్దుల కంచె మీద శిథిలాలై ఎండిపోయింది. అయినా ఒక టేబుల్ మీద సర్దేయగల జీవితానికి, ఒక టేబుల్ కింద చుట్టేయగల మరణానికి ఎన్ని లేబుల్స్ కట్టేశామో చూసావా. మనం మారే అవకాశం కోసం ఇక మారునాయుధాలే మిగిలుంటాయేమో. ప్రళయానంతర నిశ్శబ్దంలో పేలని శతఘ్నులు అప్పుడప్పుడు పేలుతుంటాయేమో. సముద్ర తుఫానులు మనల్ని మోసుకుపోతుంటే ఎడారి తుఫాన్లు మన శవాలకి సమాధులు కడతాయేమో. ఏమో, మనం ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. మన మధ్యన గల దూరానికి నిచ్చెన వేద్దామా లేక వారధి కడదామా? థ్యాంక్ యూ.